Subscribe to our channel and press the bell icon for the latest updates. పంత్ గురించి చెప్పాలంటే చాలానే ఉంది. ఐసీసీ ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ 2018 టీమిండియా యువ సంచలన ఆటగాడు రిషబ్ పంత్పై ఓపెనర్ శిఖర్ ధావన్ ప్రశంసల వర్షం కురిపించారు. రేపటి నుంచి న్యూజిలాండ్తో ప్రారంభం కానున్న టీ20 సిరీస్కు టీమిండియా ఆటగాళ్లు రెడీ అవుతున్నారు. ఈ క్రమంలో శిఖర్ ధావన్ ఓ ప్రముఖ జాతీయ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా రిషబ్ పంత్ను తన పొగడ్తలతో ముంచెత్తారు. పంత్ చాలా దూకుడైన ఆటగాడని పేర్కొన్న ధావన్ ఓవర్ వ్యవధిలోనే ప్రత్యర్థి చేతుల్లోంచి మ్యాచ్ను లాగేయగలడని ప్రశంసించాడు. పంత్ టీమిండియాకు దొరికిన అత్యంత విలువైన ఆస్తి అంటూ కితాబిచ్చాడు. న్యూజిలాండ్తో టీ20 సిరీస్లో దొరికిన అవకాశాన్ని రెండు చేతుల పంత్ అందిపుచ్చుకుంటాడనే నమ్మకం ఉందన్నారు. అలవోకగా మ్యాచ్ను మలుపు తిప్పే సామర్థ్యం అతడి సొంతమంటూ పంత్పై ధావన్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పంత్ టాలెంట్ గురించి చెప్పాలంటే ఇంకా చాలానే ఉందని, కానీ ముందు అభిమానులే గ్రహిస్తారన్నారు. కివీస్ పర్యటనను విజయంతోనే ముగించాలని భావిస్తున్నామని ధావన్ పేర్కొన్నారు. 3 టీ20ల సిరీస్ను గెలవడమే లక్ష్యంగా వ్యూహాలు రుచిస్తున్నామన్నారు. స్వదేశంలో ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ నేపథ్యంలో కివీస్తో జరగనున్న టీ20 సిరీస్ను కైవసం చేసుకుంటే టీమిండియా ఆటగాళ్లలో మరింత ఆత్మవిశ్వాసాన్ని నింపుతుందన్నారు. అలాగని కివీస్ జట్టును తక్కువ అంచనా వేయడం లేదని ధావన్ తెలిపారు. బుధవారం నుంచి ప్రారంభం కానున్న టీ20 సిరీస్ తొలి మ్యాచ్లో పంత్కు దాదాపుగా అవకాశం లభించినట్లే కనిపిస్తుంది. ఈ క్రమంలో దినేష్ కార్తిక్ను పక్కకు పెట్టే ఆలోచనలో మేనేజ్మెంట్ ఉంది. అంతేకాకుండా పాండ్యా బ్రదర్స్కు కూడా జట్టులో చోటు దక్కడం ఖాయంగా కనిపిస్తుంది. వన్డే సిరీస్ గెలిచిన ఉత్సాహంలోనే టీ20 సిరీస్ను కూడా కైవసం చేసుకోవాలని టీమిండియా భావిస్తోంది. ఇక కనీసం టీ20 సిరీస్నైనా గెలుచుకోవాలనే ఆలోచన ఆతిథ్య కివీస్ జట్టుకు ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.